బేసిక్ ఆమె ఇంట్రోవర్ట్. 10th క్లాస్ టైం ఊరు నుంచి వచ్చాం కదా మేము. వెస్ట్ గోదావరి ఇస్ లైక్ విలేజ్. సోనీ మ్యూజిక్ లో అన్ని పాప్ సాంగ్స్ వచ్చేవి. సో అవి పెట్టి విని డాన్స్ చేస్తుంటే అయ్యో వాళ్ళు చూస్తున్నారు అని అనే మైండ్ సెట్ లో ఉండేదాన్ని నేను. సో ఇంటర్ లోనే పెళ్లి అయిపోయింది. ఇంటర్ లోనే అప్పటికి ఏజ్ ఎంత మేడం? 17. గాలి చిరుగాలి అప్పట్లో డీజే కొట్టిన టిక్ టాక్ ఇలా సునీల్ నాకు గంతలేసుకుంటూ ఓకే డన్. నాకు నేనే హీరోయిన్ లా ఫీల్ అయిపోవడం, నాకు నేనే ఈ ఎంతైనా గోదావరి వాళ్ళం కదా, ఆ కళలు వికృతాలు మాకు ఉంటాయి, బేసికల్లీ డిఎన్ఏస్ లో ఉంటాయి. సో అప్పుడు ఏం చేసేదాన్ని, ఇలానే రూమ్ ఒకటి ఉండేది, సో ఇలానే అద్దం ఉండేది, వెళ్ళి సెల్ఫీలు దిగేదాన్ని. అద్దంలో పిక్చర్స్ ఐడియా అప్పటి నుంచి వచ్చి డబ్బింగ్ మీరు చేస్తారా అంటే నేను ఏమనుకున్నానంటే వీడేదో సోపేస్తున్నాడు. డబ్బింగ్ ఆఫీస్ అదే ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ మధ్యలో అద్దం ఉంటుంది, అక్కడ అవతల వాడు, ఇక్కడ యువతల ఇది అని. నిజం, ప్రకాష్ రాజ్ గారు అప్పుడే ఎంటర్ అయ్యారు. దట్స్ మై ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్ ని చూడడము. ఆయనకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం. ఆ రోజు బుద్ధుడు ఉన్న కుర్తీ వేసుకొని వెళ్ళా. సో మీ ఫస్ట్ ఫీల్ ఏంటి మేడం? ఎలా రియాక్ట్ చేశారు? ఫస్ట్ డే రెమ్యునరేషన్ తీసుకున్నారు. సో హీ గేవ్ మీ 100 రూపీస్. ఓకేలే, ఫ్రీగా కాకుండా ఏదో పెట్రోల్ వచ్చాయి కదా అనుకున్నా. కొత్త పిచ్చోడికి పొద్దురు కదా అన్నట్టు నా కోతికి దొరికిన కొబ్బరి చిప్ప అది, ఎవడు వద్దు నాకు అన్నట్టు దొరికిన ఫోన్ అది. ఎప్పుడైనా మేకపోతుంది గాంభీర్యాన్ని నటిస్తాను, ఏది తెలీదు అని మాత్రం అవతలోడు తెలియనియను. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిలకి వాళ్ళ టాలెంట్ చూసి అవకాశాలు వస్తున్నాయా? చెన్నై వెళ్తే చెన్నై ఎయిర్పోర్ట్ లో మొన్న వెళ్ళాను రాత్రి. ఇప్పుడు వస్తున్నా అంటే సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే నేను కష్టపడి వచ్చాను. నేను జాబ్ చేసుకుంటూ నేను నా 10th క్లాస్ నుంచి 3,000 రూపీస్ మేము గొడ్డులో కష్టపడతాం, మేము రూపాయి సంపాదించుకుంటాం. మాకున్న వస్తున్న అమ్మాయిలకి 7 చేపల కథ, కుమారి 21F అడల్ట్ మూవీ. పర్టికులర్ గా ఆ సినిమా చేయడం వల్ల సినిమా వచ్చేసి నిజంగా అబ్జర్వ్ చేస్తే సో ఆ సినిమా వల్ల మీకు తర్వాత ఇండస్ట్రీలో ఇక్కడ నేను ఒక్కటే నమ్ముతానండి. రీసెంట్ గా మీరు చేసిన సిరీస్ రేప్డి, పాన్ సైట్స్ లో కూడా హౌస్ వైఫ్ పిక్స్ తీసుకెళ్లి పెడుతున్నారు. అంటే పెట్టే థంబ్నెయిల్ వల్ల కూడా నిజంగా నీకు అంత పోక్ చేయాలని ఉంటే ఒక గోడ పోక పెట్టుకుని దాన్ని పోక్ చేస్తూ కూర్చో. ప్రతి మగాడి విషయం వెనుక ఒక ఆడది ఉంటుంది. I should not beg or borrow. సో ఇండస్ట్రీలోకి రాకముందు అంటే నేను అసలు ఇండస్ట్రీలోకి రావాలి, ఆ సినిమా తర్వాత నా ఇన్స్టాలో పిక్స్ కలెక్ట్ చేసుకుని కూడా అటు నుంచి మరి ఇండస్ట్రీకి అంటే తప్పుగా అయితే నా క్యారెక్టర్ అయితే నాకు లేదు. అందులో గోదావరికి ఎంత నువ్వు చూస్తే చూడు. పర్టికులర్ గా ఆ సినిమా చేయడం వల్ల లేదు నాకెందుకు ఇది అంటారా, నోరు మూసుకుని ఉండండి.